హైదరాబాద్ సిటీలో నిన్న వర్షం దంచుకొట్టింది. జోరు వానకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. ఎడతెరిపిలేని వానతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గచ్చిబౌలిలో పిడుగుపాటుకు జనం భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షాలతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం 3:30 నుంచి 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మొదటి అరగంటలోనే జూబ్లీహిల్స్ లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3, శ్రీనగర్ కాలనీలో 5, బంజారాహిల్స్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అత్యధికంగా ఖుద్బుల్లాపూర్ లో 15.15 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. బంజారాహిల్స్ లో 12.45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాన్ స్టాప్ గా వర్షం పడడంతో అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లాంటి ఏరియాస్ లో మెయిన్ రోడ్లు నదులను తలపించాయి. చాలా చోట్ల నడుం పీకల్లోతు వరకు నీళ్లు రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లను అడ్డం పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పైనుంచి వర్షం, కింద ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకయాతన అనుభవించారు. పలు చోట్ల రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. 2 వీలర్లు కొట్టుకుపోయాయి. స్కూల్స్ వదిలే టైం కావడంతో పాఠశాలల బస్సులన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. అత్యధిక జనసంచారం ఉండే గచ్చిబౌలి, కాజాగూడ, ల్యాంకో హిల్స్ సర్కిల్ దగ్గర, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చెట్లపై పిడుగులు పడడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. 3:30 గంటలకు మొదలైన వాన చివరకు 6:30 తర్వాత తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఐటీ కారిడార్ పరిధిలో మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కాజాగూడ, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఆఫీస్ సమయం ముగిసి ఒకేసారి బయటకు రావడంతో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఐకియా నుంచి జేఎన్టీయూ రూట్, గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట్, గచ్చిబౌలి నుంచి షేక్పేట్ వెళ్లే మార్గంలో వాహనాలన్నీ నిలిచిపోయాయి. సైబర్ టవర్స్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆల్టర్నేట్ రూట్స్ లో వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో తొలగించి క్లియర్ చేయడంతో మెల్లిమెల్లిగా వాహనాలు ముందుకు కదిలాయి. బేగంపేట ఎయిర్పోర్ట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుకుట్పల్లిలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిలో కార్లు సైతం సగం మేర మునిగిపోయాయి. అమీర్పేట్ మెట్రో ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. మైత్రివనం వద్ద భారీ వరద చేరడంతో మెట్రో స్టేషన్ కింద నడుం వరకు నీళ్లు వచ్చాయి. స్వర్ణ జయంతి కాంప్లెక్స్ దగ్గర కూడా భారీగా నీళ్లు నిలవడంతో వాహనాలు కదల్లేదు. విద్యార్థులు ఆ నీళ్లలో సాహసం చేస్తూ నడుచుకుంటూ వెళ్లారు. పంజగుట్ట చౌరస్తా నుంచి బేగంపేట వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్తో వాహనాలు నిదానంగా కదిలాయి. నిమ్స్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్లే దారిలో కరెంట్ ఆఫీస్ దగ్గర ట్యాంకర్ పై ఓ చెట్టు విరిగిపడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి సిగ్నల్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దాటేందుకు గంటన్నర సమయం పట్టింది. కుకుట్పల్లి, ఆల్విన్ కాలనీ, తులసీనగర్ లో వరద నీటిలో 2 బైక్లు కొట్టుకొచ్చాయి. ఎర్రగడ్డ జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ జామ్ అయింది. జీడిమెట్ల బస్ డిపో వద్ద, నర్సాపూర్ మెయిన్ రోడ్డుపై, సూరారం చౌరస్తా వద్ద, గాజుల రామారం, చిత్తారమ్మ దేవాలయం వద్ద భారీగా వరద చేరింది. కాజాగూడ ల్యాంకో హిల్స్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలోని తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో వర్షంలోనూ చెట్టు కాలిపోయింది. భారీ శబ్దంతో పిడుగు పడడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయపడి వెహికల్స్ ను వదిలేసి పరుగులు తీశారు. స్థానికులు తమపై కూడా పిడుగులు పడతాయని భయంతో వణికిపోయారు. కంటోన్మెంట్ ఏరియాలోనూ ఓ చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడి జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ వర్షాకాలం సీజన్లో సోమవారం అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం 3 గంటల వ్యవధిలోనే వర్షం బీభత్సం సృష్టించడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. వర్షం అకస్మాత్తుగా కురవడంతో హైడ్రా బృందాలకు సైతం పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు కష్టమైంది. వర్షానికి సిటీలోని మొత్తం 166 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయినట్లుగా జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు అందాయి. అధికారులు అక్కడికి చేరుకొని నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో పలు జిల్లాలకు మరో 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నెల 8 వరకు హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరద నీటి ఉధృతున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.